ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవదత్త. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ 2020 జనవరి 1వ తారీఖు నుండి 2020 ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈ జనవరి మాసంలో ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, వృశ్చిక రాశి వారికి ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. వృశ్చిక రాశి వారికి జనవరి నెల ప్రారంభంలాగా ఇది 1వ తారీఖు నుండి జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు, ద్వితీయమందు ఉన్నటువంటి రవి బుధులు, గురుడు శని, తృతీయమందు ఉన్నటువంటి శుక్రుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి ఒక రకంగా చాలా మంచి రోజులు అతి దగ్గరగా ఉన్నాయనే చెప్పాలి. ఏలినాటి శని, భయంకరమైనటువంటి ఏలినాటి శని చివరి భాగంలో ఉంది. మొన్ననే జరిగినటువంటి షష్టగ్రహ కూటమి కూడా మీకు ధనస్థానంలో పట్టింది. మూల దాచిన ధనం కూడా ఖర్చు అయిపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు కూడా. చాలా రోజులుగా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ పరమేశ్వరుడు ఎంత వెనక్కి అయితే మీరు వెళ్ళారో అంత ముందుకి కూడా వెళ్ళడానికి అతి తొందరలో స్వక్షేత్రానికి అధిపతి, మకరానికి స్వక్షేత్రానికి అధిపతి అయినటువంటి శని 3వ స్థానంలోకి సంచరించబోతున్నాడు. జనవరి 24వ తారీఖు నుంచి అద్వితీయమైనటువంటి రోజులని, బంగారం పండించేటువంటి రోజులని కూడా ముందు ఉన్నాయి. చాలా విజయవంతమైనటువంటి రోజులు. వృశ్చిక రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఖచ్చితంగా చాలా సంవత్సరాలుగా భయంకరమైనటువంటి కష్టాలు పడుతున్నారు మీరు. అటువంటి కష్టాలన్నిటికీ కూడా ప్రతి ప్రశ్నకి జవాబు దొరికేటువంటి అవకాశం, ఆనందకరమైనటువంటి రోజులు మీ ముందు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ అటువంటి ఆనందకరమైనటువంటి రోజులకి దగ్గరలో ఉన్నారు అంతే తప్ప ఈ రోజు నుంచి ఇంకా వచ్చేయలేదు. ఖచ్చితంగా వస్తాయి, ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ లోపల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తుఫాను తీరం దాటే ముందు గాలి ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క 24 రోజులు కూడా మీకు అదే విధంగా ఉంటుంది. అంటే ఒక 24 రోజుల తుఫాను మీరు ఎదుర్కొంటున్నారు అని మనసులో భావించి జాగ్రత్తగా గడపండి. 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు, జన్మస్థానంలో కుజుడు ఉండి 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు వల్ల కుజుడు 8వ దృష్టితో రాహువును చూడడం, ద్వితీయమందు ఉన్నటువంటి శని 7వ దృష్టితో రాహువును చూడడం, ఇవి కొద్దిగా దేహానికి సంబంధమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కిడ్నీ రిలేటెడ్గా అనారోగ్యాలు, స్టమక్ రిలేటెడ్ మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్యం ఉంటే మీరు ఎటువంటి పనినైనా సాధించగలుగుతారు. రాబోయేటువంటి రోజుల్లో క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి, అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వీళ్ళకి ఇవాల్టి నుంచి 15 రోజుల్లో, అంటే జనవరి 15వ తారీఖు నుంచి రవి మారడం, జనవరి 24వ తారీఖు నుండి శని మారడం, ఇంకా అపూర్వమైనటువంటి అవకాశాలు. ఈ అన్ని అనుక్షణము కూడా మీ విజయవంతమైనటువంటి దశకి, మీ విజయవంతమైనటువంటి యోగానికి, మీరు పడుతున్నటువంటి కష్టాలకి ఖచ్చితంగా ఈ నెల 24వ తారీఖు నుంచి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు, అనుమానం లేదు. అంతా కూడా విజయమే. మీరు వేసే ప్రతి అడుగు సక్సెస్ అవుతుంది. అయితే దీనికి ప్రతిదీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం చాలా అవసరం. ఎందుకంటే చాలా రోజులుగా బురదలో కూరుకుపోయి ఒక్కసారిగా బయటకు వచ్చింది మీ యొక్క బండి లేదా మీరు. ఇప్పుడు మీరు ఒకేసారి అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి యు ఆర్ నాట్ ఫిట్. అన్ని నిర్ణయాలు ఒకేసారి తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే సరైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, సరైనటువంటి మానసిక స్థితి కూడా మీకు అంత అనుకూలంగా లేదు. ఇవన్నీ కావాలి. అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే
ఒకేసారిగా మీరు అలాగా మంచి స్థితి వచ్చినా వెళ్ళిపోవడప్పుడు చాలా రోజులు ఫాస్టింగ్ ఉండి ఒక్కసారిగా భోజనం చేసామనుకోండి కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఏం తినాలో తెలియదు. అటువంటి స్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో మీరు పయనించి మంచి స్థితి రావాలి అంటే ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుని తీరాలి. ఎందుకంటే ఆ జాతకం మీ యొక్క దశా నిర్దేశం ఖచ్చితంగా చేస్తుంది. మీ వ్యక్తిగత జాతకం, మీ జన్మతః పుట్టినటువంటి జాతక వివరాలతోటి ఏం జరుగుతుంది, జరుగుతున్నటువంటి మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, అది ఏ విధంగా ముందుకు వెళ్తోంది, దానివల్ల మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, మనం వేసేటువంటి అడుగులు అవి ఏ విధంగా సక్సెస్ అవుతాయి, ఏ విధంగా మనం సంకల్పించిన నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ సమగ్రమైనటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఈ తర్వాత జనవరి 24 తర్వాత 25 నుంచి మనం ఏం చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండాలి, వ్యాపారస్తులు ఏ విధంగా ఉండాలి, విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మీరు నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం మీ యొక్క మార్గాన్ని మీరే నిర్ణయించుకోగలుగుతారు మీరు తెలుసుకుంటే. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్యం జాగ్రత్త. రాజకీయ నాయకులకి మన ఒక రకంగా అదృష్టమైనట్టుగా చెప్పాలి. మన భారతదేశానికి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మహనీయులు ఈ యొక్క రాశిలో ఉన్నారు. వారికి చాలా మంచి రోజులు రావడం వల్ల వారు తీసుకునేటువంటి నిర్ణయాలు మనకి చాలా మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం వల్ల మన భారతదేశం కూడా పురోభివృద్ధిలోకి వెడుతుంది మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి చాలా మంచి రోజులు. ఆరోగ్యం జాగ్రత్త. పాప ఆడవాళ్ళకి గైనిక్ రిలేటెడ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. స్టమక్ అబ్డమిన్ కింద రిలేటెడ్ ప్రాబ్లం ఎక్కువగా కనపడుతోంది, జాగ్రత్త వహించండి అమ్మా. ప్రత్యేకంగా ఏదైనా ఉన్నా సరే, ఏదైనా డాక్టర్స్ కలిసి ఇమీడియట్గా ఆపరేషన్స్ అవి అంటే ఈ టైంలో చేసుకోవద్దు. కొద్దిగా మెడికల్గా అందుబాటులో ఉంటూ రాబోయేటువంటి రోజుల్లో చూపించుకుని సరైన నిర్ణయం తీసుకోండి. పరమేశ్వరుడి దయ వల్ల మీరు మంచి మార్గంలోకి వెళ్ళబోతున్నారు. మంచి భర్తతో జీవితం కూడా ఆనందకరంగా ఉంటుంది. చాలా కష్టాలు పడుతూ చాలా రోజులుగా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది. వృశ్చిక రాశికి ప్రారంభం నుంచి కూడా ధనస్థానమందు ఉన్నటువంటి గురుడు తృతీయంలో, ఇప్పుడు రాబోయే 24వ తారీఖు నుంచి తృతీయంలోకి వెళ్తున్నాడు. శని సువర్ణమూర్తిగా అసలు బ్రహ్మాండమైనటువంటి యోగవంతగా మీకు వృశ్చికంలో ఒక రకంగా తామ్రమూర్తి, రజితమూర్తిగా తామ్రమూర్తిగా మిమ్మల్ని సంచరిస్తూ మీకు అనేక రకములైనటువంటి యోగాలను ఇస్తూ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకువస్తాడు. విద్యార్థులకి ఒక రకంగా మంచి సమయం అనే చెప్పాలి. మంచి నిర్ణయాలు తీసుకోండి. కష్టపడిన మీరు రేపు మార్చిలో ఫిబ్రవరి నుంచి రాసేటువంటి ఎగ్జామ్లో మీ రాత ప్రతీది కూడా సువర్ణాక్షరాలుగానే ఉంటాయి. విజయవంతంగా మీరు రాయగలుగుతారు. మంచి ర్యాంకు ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు, అనుమానం లేదు. కాలేజీలో మంచి పేరు వస్తుంది. కానీ మీకు ఉండేటువంటి చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, నాకన్నీ వచ్చు, నేనన్నీ చేయగలను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ విద్యార్థులకి ఉండకూడదు. దానివల్ల అక్కడికి వెళ్ళి తిరగేసి చూస్తే మళ్ళీ ఏముండదు. కాబట్టి మీకు విద్యాస్థానాధిపతి కూడా శనే. ఈ రాశి వారికి విద్యాస్థానానికి ఇచ్చేటువంటి వాడు కూడా శనే. కాబట్టి శని మంచి యోగస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి వృద్ధిలోకి వస్తుంది. నేషనల్ హైవే రోడ్డు చాలా బాగుంది అన్నంత మాత్రాన అందరూ అన్నిసార్లు అదే రోడ్లో పయనించలేం కదా. అవసరాన్ని బట్టి నేషనల్ హైవేకి వెళ్తాం. అదేవిధంగా సమయాన్ని బట్టి సానుకూలంగా స్పాంటేనియస్గా మీ విద్యార్థులందరూ కూడా ఆ యొక్క విశేషమైనటువంటి అవకాశం అంతా కూడా ఉపయోగించుకుని అభివృద్ధిలోకి వస్తారని ప్రత్యేకంగా ఆకాంక్షిస్తున్నాను. ధనమందు ఉన్నటువంటి గురుడు వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా విశేషమైనటువంటి లాభాలు
తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా సినిమా ప్రొడ్యూసర్లకి పట్టిందల్లా బంగారం. ఖచ్చితంగా ఈ సినిమా ప్రొడ్యూసర్లకి మన ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా పెద్ద ప్రొడ్యూసర్ గారు ఈ యొక్క రాశిలో ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తీస్తారు. ఖచ్చితంగా లాభాలు గడించి ఇంకా అభివృద్ధిలోకి వస్తారు. అటువంటి రాశిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రియేటర్స్ అయినటువంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విశేషంగా ఫలించి తీరుతుంది. యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడి ఆనందకరంగా జీవించాలని కోరుకుంటూ, మీరు వేసేటువంటి ప్రతి అడుగుని కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోండి.